హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్త. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు వెడ్డింగ్ ఉంది. ఈ ఉదయం ఏమో పెళ్లి కూతురు అండ్ గౌరి పూజ, సాయంత్రం ఏమో పెళ్ళి. ఇంకా మార్నింగ్ టైంలో పెళ్లి కూతురికి రెడీ చేయమని చెప్పేసి అంటే నేనైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. తినే పెళ్లి కూతురు చూడండి ఎంత యాక్టివ్ ఉందో, మస్తు రిసీవ్ చేసుకుంది. బాగా అంటే బాగా సపోర్ట్ చేసింది ఈ అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి, అసలు రూమ్లో ఎవరినైనా ఉంచలేదు, మస్తు సపోర్ట్ చేసింది. ఇంకా అప్పుడే తలస్నానం చేసింది అమ్మాయి అయితే. ఇంకా తన జుట్టు అయితే డ్రైయర్తో అయితే నాతో వచ్చిన అమ్మాయి అయితే హెయిర్ డ్రైయర్ చేసింది. ఈ లోపు నేనైతే తనకు సంబంధించిన మేకప్ కిట్ అంతా ప్రొడక్ట్స్ అంతా తీసి రెడీగా అయితే పెట్టుకుంటున్నా. ఇదైతే ఓన్లీ మేకప్ వరకే, ఇందులో మేకప్ సంబంధించిన వరకే పెడతా. ఇంకో బ్యాగ్ ఉంటుంది, అందులో అయితే హెయిర్ కిట్ అంది. అక్కడ కనిపిస్తుంది కదా నల్ల బ్యాగ్, అదే. అందులో అన్ని హెయిర్కి సంబంధించిన యాక్సెసరీలు పెట్టుకుంటా, అంటే స్ట్రైట్నరు, టెంపరు, ఇంకా క్రీమ్స్ అవన్నీ. ఇంకా ఇవన్నీ చదువుకున్నా. ఇంకా హెయిర్ ఆరబెట్టేలోపు కొంచెం గ్యాప్ ఉంది. ఈ లోపు అయితే ఒక చిట్టి పాప లోపలికి వచ్చింది. తిను తోడు పెళ్లి కూతురు, భలే క్యూట్ గా ఉంది చూడండి. నువ్వే నా తోడు పెళ్లి కూతురు, ఒకసారి నవ్వు అని చెప్పేసి కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నా కూడా అస్సలు నవ్వట్లేదు. వాళ్ళ మమ్మీ నవ్వమ్మా అని చెప్పేసి అంటున్నా కూడా నవ్వట్లేదు అసలు. మీరు ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు ఎవరి పెళ్లిలో అయినా తోడు పెళ్లి కూతురుగా కూర్చుంటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అయితే వచ్చింది. తను బట్టలు పెట్టింది, ఇంకా డైరెక్ట్ కట్టకూడదని చెప్పేసి బట్టలు పెడుతుంది. అప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఎవరు లేరని చెప్పేసి నన్నే వీడియో తీయమంటే, ఇంకా సరే మనకు కూడా యూట్యూబ్లో పెట్టుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి వీడియో అయితే తీసా. అప్పటికి మేకప్ అయితే సగం అయింది. మేకప్ చేస్తుంటే మాత్రం స్టార్టింగ్లో చూసినా ఏం కాదు, లాస్ట్ ఎండింగ్లో చూసినా ఏం కాదు, కానీ మధ్యలో మాత్రం, అంటే మేకప్ సగం అయినాక మధ్యలో మాత్రం అస్సలు ఎవరికి నచ్చదు కూడా, అలా ఉంటుంది. అందుకే ఇంకా ఎప్పుడైనా సరే బ్రైడ్కి మేకప్ చేసినప్పుడు అయితే మధ్యలో అయితే అస్సలు అద్దం ఇచ్చి చూపించి భయపెట్టకండి. కంప్లీట్ అయిన తర్వాతనే చూపించండి. మేకప్ ఆర్టిస్ట్లకి ఈ చిన్న చిట్కా అయితే. ఇంకా తనకు బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత తనకు బొట్టు పెట్టింది. వాళ్ళతో పాటు నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు కూడా మంచిగా అనిపించింది. బొట్టు పెడతా అని చెప్పేసి నన్ను కూడా ఇంట్లో వాళ్ళలాగా బొట్టు పెట్టి మంచిగా ఆశీర్వాదం ఇప్పియమన్నది పెళ్లి కూతురికి. ఇంకా నేను కూడా నా వంతు ఏం చేయాలో అదైతే వాళ్ళు చెప్తుంటే చేశా. అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు అక్క నాకు స్పెట్ ప్యాడ్స్ పెట్టుకోవడం రాదు అని చెప్పేసి అనింది. సర్లే, ఎట్లాగా వీడియో చూసే వాళ్ళకి అందరికీ కాకపోయినా సరే కొంతమందికైనా రాదు కదా, ఇంకా ఒకసారి ఇది కూడా వీడియో పెడితే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనైతే ఇంకా స్వెట్ ప్యాడ్స్ ఎలా పెట్టుకోవాలనేది అయితే చూపిస్తున్నా. జాకెట్ ఉల్టా తీసేసి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు భాగం అయితే వెనక వైపు అనాలి. వెనక వైపు అని మధ్యలో అయితే పెట్టేసి ఇంకా అటు ఇటు ప్రెస్ చేసుకోవాలి. వీడియో చూస్తుంటే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇక అంతే, రెండు వైపులా పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత అయితే శారీ కట్టేసి లైట్ మేకప్పే, ఎందుకంటే గౌరీ పూజకే కదా, ఇప్పుడే మొత్తం లుక్ చూపిస్తే బాగోదు, పెళ్ళిలో గ్రాండ్ లుక్ ఉండాలి అక్క, నాకు లైటే చేయమనింది. సరే అని చెప్పేసి సింపుల్గా అయితే మంచిగా చేసి పెట్టిన. ఇప్పుడైతే బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా, అసలు దానివల్ల మంచి ఏం జరుగుతుంది చెడు ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టి అందరు చేస్తున్నారు, మనం కూడా చేయాలని చెప్పేసి శారీ బాక్స్ ఫోల్డింగ్ చేపించడం, ఐరన్ చేపించడము, ఇంకా స్ట్రైట్నర్తో మంచిగా స్ట్రైట్నింగ్ చేపించడం అట్లా చేస్తున్నారు. అదైతే నాకు తెలిసి అయితే మంచిది కాదు. అంటే ఎందుకు అంటే మేకప్ ఆర్టిస్ట్కి మంచిదే, పేమెంట్ వస్తుంది, కానీ ఆ శారీ అయితే ఐరన్ చేసిన దగ్గర మంచిగా అది గట్టిగా ప్రెస్ చేసి మరీ చేస్తారు కదా, అప్పుడు బాగానే ఉంటుంది కట్టుకున్నంతసేపు నీట్గా, కానీ తర్వాత అయితే అది అట్లనే మడతపడి చీకిపోతుంది, చీర ఖరాబ్ అవుతుంది. మ్యాక్సిమం ప్రీ ఫ్లెట్నింగ్ స్ట్రైట్నింగ్ చేసుకోకుండా ఉండడానికి చూడండి, ఎందుకంటే అంత కాస్ట్లీ చీరలు వేస్ట్ చేస్తే మంచిది కాదు కదా. ఇంకా మేకప్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్ మేకప్కి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యేద్దామని చెప్పేసి అయితే ఇంటికి వస్తున్నా. వచ్చేదారిలో అయితే ముంజలు ఉన్నాయి. ఇంకా ఏం చెక్క ముంజలు కనపడగానే ఆపేసి ఫస్ట్ అయితే ఒక ముంజ తిన్న తర్వాతనే ఇంకా పార్సల్ ఇంటికి అయితే తీసుకెళ్ళిన. మేకప్కి వెళ్ళే వాళ్ళు నార్మల్గా వెళ్ళడం ఎందుకు, ఈరోజు ఎందుకో నాకు స్పెషల్గా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలనిపించింది. అది శారీతో, ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ టైం శారీ మీద మేకప్కి వెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా అనిపించింది. అందుకే ఇంకా తినేసి వెళ్ళి శారీ కట్టుకొని బయటకు వచ్చిన. మా ఆయన ఉన్నాడు షాకు, ఏంటి రెడీ అయ్యావు అని చెప్పేసి. అవును రెడీ అయినా, పెళ్ళికి వెళ్తున్నాను. పెళ్ళి ఎవరిది, ఇప్పుడు మన దాంట్లో ఎవరిది పెళ్ళి లేదు కదా అని చెప్పేసి అన్నారు. నేను వెళ్ళేది మేకప్కి, మేకప్ అంటే పెళ్ళే కదా అని చెప్పేసి కామెడీ చేసి ఇంకా హాల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ప్రతి వెడ్డింగ్లో అంతే,
ఫస్ట్ అయితే మేకప్ ఆర్టిస్టే వస్తుంది. హాల్ మొత్తం ఖాళీ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళేసి మంచిగా ఫస్ట్ పాపం తను వేసుకున్న జ్యువెలరీ ఉంది కదా, అవన్నీ క్లీన్ చేసి అంతా పక్కన పెట్టేసరికి చాలా అంటే చాలా టైం పట్టేసింది. అసలు ఎప్పుడైనా సరే కొంచెం పెళ్లి కూతుర్లు ఎవరైనా సరే ఒక 2 hours అయినా మ్యాక్సిమం టైం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రెడీ అయ్యి వస్తారు కదా, వచ్చినవి తీసి క్లీన్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఫ్రెష్ లుక్ చేసి తర్వాత మేకప్ చేయాలంటే అవన్నీ విప్పి చేయడానికి 1/2 hour పడుతుంది. తర్వాత హెయిర్ సెట్ చేసి అన్నీ మేకప్ చేయడానికి ఇంకొక గంట పడుతుంది. అందుకే కొంచెం టైం ఇచ్చిరనుకో మీకు అవుట్ఫిట్ ఎట్లా అంటే అట్లా మంచిగా రెడీ చేసి ఇవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కాబోయే పెళ్లి కూతుర్లారా, మీరు మీ పెళ్ళికి ఒక 2 hours టైం ఇచ్చి మేకప్ ఆర్టిస్ట్కి మంచిగా అందంగా రెడీ చేయించుకోవడానికి ట్రై చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. చెప్పాను కదా ఇంతకుముందే పెళ్లి కూతురు మస్తు కలిసిపోయింది అని, మస్తు అనిపించింది. ఎందుకంటే వెళ్ళగానే అందరు ఇలానే సపోర్ట్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. ఈ అమ్మాయిని చూసినప్పుడు అయితే వెళ్ళగానే నాకు ఈ జ్యువెలరీ ఉంది, ఇవన్నీ తీసుకొని మంచిగా నాకు సెట్ అయ్యే మేకప్ చేసి పెట్టండి అని చెప్పేసి ముందే ప్లాన్ చేసి చెప్తుంది. అట్లా సపోర్ట్ చేస్తే మాకు కూడా మంచిగా చేయాలనిపిస్తుంటుంది. ఇంకా అమ్మాయికి మేకప్ చేయడం అయితే అయిపోయింది. తనకు ఈరోజైతే అంటే పూల జడ కొంచెం వెరైటీగా తెచ్చుకుంది, బాగుంది పూల జడ. తను తెచ్చుకున్న దానికి ఇంకొంచెం నా దగ్గర ఉన్న పూసలతోని ఇంకొంచెం వెరైటీగా అయితే చేసి పెట్టిన. జడగంటలు తెచ్చుకోలేదు తను, అందుకే తను నా దగ్గర కొన్ని ముత్యాలు ఉంటే ఆ ముత్యాలు లోటస్కి యాడ్ చేసి జడగంటల్లాగా అయితే మంచిగా కింద జడకు కట్టేసిన, లోటస్ మధ్యలో పెట్టేసిన. మెస్సీ బ్రైడ్కి లోటస్ పెట్టేసి చుట్టూ మల్లెపూలు కానీ గులాబీ వేణి కానీ అట్లా పెట్టేసి కింద లోటస్తో పెడతారు. కానీ ఈ అమ్మాయికి పెళ్లి జడకే 2 వేణీస్ వేసి నెట్టెడ్ పూల జడతోని లోటస్ పూలతో ఇలా చేసి పెట్టాను. కొత్తగా ట్రై చేయాలనిపించింది, అందుకే చెప్పాను ఇలా తెచ్చుకో అని. తను కూడా వెంటనే కాదు అనుకుంటా మంచిగా తెచ్చుకుంది. అలా వేసి పెట్టాను. జడ అయితే బాగుంది. తను కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయింది, బాగా వేసారక్క అని చెప్పేసి. ఇంకా లాస్ట్లో అయితే లైనరు పెట్టేసిన. లైనర్ ఎప్పుడైనా సరే నేను లాస్ట్కే అప్లై చేసుకుంటాను. ఎవరికైనా సరే ఫస్ట్ అప్లై చేస్తే ఇంకా కొంచెం స్ప్రెడ్ అయిద్దేమో అని చెప్పేసి మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కాజల్ అప్లై చేస్తాను. కాజల్ పెట్టినప్పుడు అక్క దిష్టి చుక్క కూడా పెట్టండి కాలుకి అని చెప్పేసి తను కాలుకి దిష్టి చుక్క కూడా పెట్టించింది. అలాగే మనకు పైన వేసుకుంటాం కదా ముసుగు, ఆ ముసుగు పిన్నిస్తో కాకుండా డబల్ టైప్ యూజ్ చేసి జస్ట్ తన హెయిర్కి జాయిన్ చేసేసిన. మంచి లుక్ ఉంది, నీట్గా అనిపించింది. ఈ ట్రిప్ మీకు ఎప్పుడన్నా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తను డాన్స్ చేసినా సరే ఊడొద్దు అంటే ఇంకా తనకు సెక్యూరిటీగా ఉండాలని చెప్పేసి ఒక పిన్ అయితే పెట్టేసిన. జడ అయినా సరే, జ్యువెలరీ అయినా, శారీ అయినా, ఏదైనా సరే తనకు చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇచ్చాను. తను డాన్స్ చేసినా కూడా ఏది కూడా జారకుండా టైట్గా నీట్గా ఉండేటట్లయితే తన మేకప్ అయిపోయిన తర్వాత అయితే తను షూట్ చేయించుకుంటున్నది. ఇంకా వాళ్ళు లైట్లన్నీ ఆఫ్ చేసి షూట్ చేస్తున్నారు. ఇంకా మా వర్క్ కూడా అయిపోయింది కాబట్టి బ్యాగ్ అంతా చదువుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఓకే అండి, బాయ్. మరి వీడియో ఎట్లా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. బాయ్.